దేవుని నామనకు స్తోత్రం కలుగును గాక. మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. 118వ సంకీర్తన 8-9 చరణాల్లో వాక్యం ఈ రీతిగా తెలియజేస్తుంది. మనుషులను నమ్ముకుంటే కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు, రాజులను నమ్ముకుంటే కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు అని చెప్పి జీవిత ప్రయాణంలో చాలా సార్లు మనకి వచ్చిన అవసరాలను బట్టి ఆయా మనుషులను మనము ఆశ్రయించడము నమ్ముకోవడం జరుగుతూ ఉంటుంది. అలాగనే మరి వారు ఏదైనా సహాయం చేస్తారని ఆశించడం కూడా జరుగుతూ ఉంటుంది. అయితే లేఖన భాగాలు 2 ఎగ్జాంపుల్స్ జరిగిన విషయాలు మీతో నేను షేర్ చేసుకోవాలని ఆశిస్తా ఉన్నాను. మొట్టమొదటిగా యోసేపు గారు మరి చెరసాలు ఉండేటప్పుడు ఆయనతో పాటు మరి పానదాయకుడు అలాగనే భక్ష్యకారుడు వాళ్ళిద్దరూ కూడా చెరసాల్లో ఉంచబడ్డారు. ఆదికాండము 40వ అధ్యాయం 1 వచనాల నుంచి మనం చూసుకునేటప్పుడు ఈ మాటలు మనకు కనబడతాయి. ఒకనొక దినాన్ని ఆ పానదాయకుడు భక్ష్యకారకుడు ఇద్దరు కూడాను మరి కళ్ళకన్నారు. అయితే ఆ కళ్ళను బట్టి వాళ్ళు కలవరంతో ఉన్నారనమాట. ఉండేటప్పుడు మరి యోసేపు దాన్ని గమనించి మీరెందుకు ఇలాగ ఉన్నారు అని చెప్పినప్పుడు వారిద్దరూ కూడాను మేము కళ్ళకన్నాము, ఇక కళ్ళ భావం ఏంటో మాకు తెలియదు, ఆ కళ్ళను చూసిన విధానం బట్టి మాకు కలవరపాటు కలిగిందని చెప్పారు. అయితే యోసేపు దేవుని యందు భయభక్తి కలిగిన వాడు, దేవుని ఆత్మ జ్ఞానం కలిగిన వాడు, కలల భావం చెప్పగలిగినటువంటి వాడు కాబట్టి మరి వెంటనే వాళ్ళకి వచ్చిన కళను బట్టి ఆ కళ్ళ భావాన్ని యోసేపు వారికి తెలియచేశారండి. తెలియచేసిన తర్వాత యోసేపు వారితో ఈ రీతిగా తెలియచేస్తున్నారు, ఇదిగో మీ కళ్ళు జరుగుతాయి కదా, జరిగేటప్పుడు మీరు వెళ్లి రాజుగారితోటి నా విషయమే చెప్పండి అని చెప్తున్నాడు. ఆదికాండము 40వ అధ్యాయము 14వ వచనంలోని ఈ లేఖన భాగం మనకి కనబడుతుంది అనమాట. అయితే 23వ వచనం దగ్గరకు వచ్చేటప్పటికి వాళ్ళ కళల నెరవేర్పు జరగడము, అలాగనే మరి యోసేపు వారికి కళ్ళభావం చెప్పింది. యోసేపు మరి వాళ్ళు ఆ కళ్ళభావము జరిగేటప్పుడు నెరవేర్చబడినప్పుడు మరి జరిగింది జ్ఞాపం చేసుకోమని చెప్పడం అంది రెండు కూడాను మర్చిపోతారు వాళ్ళు. కాబట్టి మరలా యోసేపు యథాస్థితిలోనే ఉండడం జరుగుతూ ఉంటది. అయితే దేవుణ్ణి నమ్ముకున్నారు కాబట్టి యెహోవాను ఆశ్రయిస్తా మేలు. మనుషుల్ని ఇక్కడ యోసేపు నమ్మి ఇలాగా మీరు వెళ్ళి నా గురించి రాజుగారికి రికమెండ్ చేయండి అని చెప్పినప్పుడు వాళ్ళు మర్చిపోయారు, రికమెండ్ చేయలేదు, వలన జరగలేదు. అయితే దేవుడు ఎంతటి గొప్ప దేవుడు అంటే మరి ఒకనొక దినాన్ని మరి ఆ యొక్క రాజు అయిన ఫరో గారికి ఒక కళ రావడము, ఆ కళ భావం చెప్పడానికి అప్పుడు యోసేపు మరి చెరసాల నుంచి బయటకు పిలువబడ్డమని మనం చూస్తూ ఉన్నాము. అదే ఆదికాండంలోని 40వ అధ్యాయంలో చివరి భాగంలో మనం చూసుకునేటప్పుడు మరి యోసేపుని దేవుడు ఎంతగా హెచ్చించారు అని మనం ఆలోచన చేసినప్పుడు ఆదికాండము 41వ అధ్యాయంలోని చివరి భాగంకి వచ్చేటప్పటికి మరి ఆ యొక్క ఐగుప్తు ప్రాంతం అంతటికి ఆ యొక్క గొప్ప అధిపతిగా యోసేపును దేవుడు నియమించినట్లు మనం చూస్తున్నాము. కాబట్టి భక్తుడు ఈ రీతిగా తెలియచేస్తున్నాడు, మనుషులను నమ్ముకుంటే కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు. మనుషులు చేయగలిగుండి చేయలేకపోవచ్చు, మరి మర్చిపోవచ్చు, ఏదైనా జరగచ్చు. కానీ దేవుడు ఎల్లవేళ్ళ మనకి సహాయకారుడుగా ఉన్నారు. మరి దేవుడిని ఆశ్రయించిన కాలంలోనే యోసేపును దేవుడు హెచ్చించారు. రెండవది మరి రాజులు నమ్ముకుంటే కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు అని తెలియచేస్తున్నాడు. రెండవ ఉదాహరణ బైబిల్ గ్రంథంలో జరిగిన విషయము నేను మీతో షేర్ చేసుకుని ఆశిస్తున్నాను. నేను దానియేలు గ్రంథము 6వ అధ్యాయం మనం చూసినప్పుడు అక్కడ దర్యావేషు రాజు మనకి కనబడుతున్నారు. ఆయన పాలిస్తున్న సమయంలోనే దానియేలు గారికి ఒక పెద్ద టాస్క్ వచ్చింది. అదేంటంటే మరి ఎవరైతే రాజుగారికి ప్రార్థన చేయరో వాళ్ళని సింహాల గుహలో వేస్తారో అని చెప్పి ఒక పెద్ద శాసనం ఒకటి వచ్చింది. అయితే ఆ సమయంలోని అటువంటి శాసనం వచ్చినప్పటికీ కూడా దానియేలు దేవుణ్ణి ఆశ్రయిస్తూ ప్రార్థన చేస్తూ కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తూ మోకరిస్తూ అనుదినము దేవుని వైపే తన యొక్క దృష్టిని తన యొక్క ప్రతి ఒక్క ప్రార్థనను మరి కేంద్రీకరించినట్లు చూపించినట్లు మనం చూస్తూ ఉన్నాము. కాబట్టి రాజుగారు ఏదైతే శాసనం ఇచ్చారో ఆ యొక్క శాసనము ఎవరు కూడా మార్చలేరు. కాబట్టి మరి రాజుగారి శాసనం ప్రకారము దానియేలుని సింహాల గుహలో వేసేటువంటి పరిస్థితి వచ్చింది. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 17, 18 నుంచి 19, 20 వచనాలు మనం చూసుకునేటప్పుడు రాజుగారు శాసనం ప్రకారంగా దానియేలుని సింహాల గుహలో వేశారు. అయితే రాజుగారికి మాత్రము దానియేలుని తప్పించాలని చాలా ఆసక్తి ఉంది. అయితే ఎప్పుడైతే అక్కడున్న అధికారులు దాన్ని చూశారో రాజు యొక్క తీర్మానం మార్చుకొని మరి యొక్క దానియేలుని విడిచిపెట్టేస్తారేమో, దానియేలుకి విడుదల చేస్తారేమో అని భావించి దానియేలుకి సింహాల గుహలో వేసిన దానికి మరి ఒక ముద్ర వేశారు.
చేశారు, దాన్ని క్లోజ్ చేసి ఆ యొక్క ముద్ర రాజుగారి ముద్ర ఒకటే కాకుండా అధికారుల ముద్ర కూడాను వేశారండి. అంటే 2 రకాలైన ముద్ర వేశారు. రాజుగారు ఒక్కరే దాన్ని ఓపెన్ చేయడానికి ఏమాత్రం కూడాను అధికారం లేదు. అయితే ఇక్కడ మనం చూసుకునేటప్పుడు రాజుగారికి మాత్రం అయ్యో నేను ఏమీ చేయలేకపోయాను, ఒక వ్యక్తిని ఇలా చేసాం కదా, ఆయన అయితే నిర్దోషి అని చెప్పి రాజుగారికి ఆ రాత్రికాల సమయంలోనే ఎంతో కలవరపాటు వచ్చి మరి తన యొక్క రాజ్యంలో అంతఃపురంలోనికి వెళ్లి మరి నాట్యాలు అవన్నీ కూడా మానేసి ఉపవాసం ఉండి తెల్లవార్లు నిద్రపోకుండా ఉదయకాలాన్నే దానియేలు దగ్గరికి వచ్చి ఈ రీతిగా చెప్తున్నాడు. చూడండి ఎంత చక్కని స్టేట్మెంట్ అంటే, జీవం గల దేవుని సేవకుడైన దానియేలు అంటూ ఉన్నాడు. అంటే ఒక రాజుగారికి భూమి మీద నేను రాజుగారికి అధికారం కలిగినప్పటికీ కూడా నిన్ను ఏమీ నేను చేయలేకపోయాను, నిన్ను సేవ్ చేయలేకపోయాను, నిన్ను విడిపించలేకపోయాను, బట్ నువ్వు సేవిస్తున్న దేవుడు మరి నిన్ను రక్షింపగలిగినా అని అంటూ ఉన్నాడు. అవును, రాజులు నమ్ముకుంటే కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు. దానియేలు మరి దేవుని నమ్ముకున్నాడు. దేవుడు రాజులకు రాజు ప్రభులకు ప్రభు కాబట్టి దానియేలును సురక్షితంగా రక్షించి విడిపించాడు. కాబట్టి ఈ యొక్క దినాన్ని వాక్యం వీక్షిస్తున్న మీరు కూడాను ఏ విషయాల్లోనో మరి మనుషులను నమ్ముకోనో అధికారులు నమ్ముకోనో ఇంకా జరగలేదేంటి, ఎలా జరగలేదేంటి, అలా జరగలేదని నిరాశపడి నిస్పృహపడి మరి ఎంతో ఆందోళన పడి మరి మనుషులకి లేకపోతే దేనికైనా దూరం అయిపోయి ఆధ్యాత్మికమైన స్థితిలోని దూరం అయిపోయి కలవరపాడుతుండేటప్పుడు దేవుడు ఈ రోజు మాట్లాడుతున్నారు, నాకు అసాధ్యమైనది ఏది లేదని చెప్పి. కాబట్టి మీ చుట్టూ ఉన్న స్థితిగతులను బట్టి పరిస్థితులను బట్టి ఏ మాత్రము కూడాను కృంగిపోక నిరాశ నిస్పృహ పడక దేవుని వైపు చూడండి, దేవుని వైపు దృష్టించండి. వాక్యము మరి చక్కగా లేఖన భాగము దేవుడు గొప్ప వాగ్దాన భరితమైన వాక్యంను భక్తుల ద్వారా దేవుడు మనకి రాయిస్తూ ఉన్నారు. కీర్తనకారుడు చక్కగా రాస్తారు, వారు ఆయన తట్టు చూడగా వారి ముఖముకి వెలుగు కలిగాను, దేవుని తల్లిక ప్రకాశము వారి ముఖం పైనకి వచ్చింది, వారికి ఇప్పుడు కూడా సిగ్గుపడాలని చెప్తున్నారు. అవును, దేవుని వైపు యోసేపు చూశారు, మరి మనుషులు చేయలేకపోయింది దేవుడు చేశారు. మరి దానియేలు దేవుని వైపు చూశారు, మరి రాజుగారు చేయలేకపోయింది దేవుడు చేశారు. ఈ రోజు మన యొక్క పరిస్థితులు బట్టి స్థితిగతులు బట్టి అవసరాలను బట్టి సమస్యలను బట్టి ప్రతి ప్రతికూలమైన పరిస్థితిని బట్టి దేవుని వైపు చూసినప్పుడు దేవుడు ఏ కార్యం చేసి ఎలా కార్యం చేస్తారో మరి విడుదలను, విజయాన్ని, సంతోషాన్ని, ఆరోగ్య బలాన్ని, క్షేమాన్ని, ఆధ్యాత్మికమైన అభివృద్ధిని అనుగ్రహించి సంతోష ఆనందాలను అనుగ్రహిస్తారు. గాడ్ బ్లెస్ యూ.